నేటి యాంత్రిక ప్రపంచంలో సమాజ సేవ అన్నది అరుదైన పదం. ఆస్తులు, అంతస్తులు, పవర్ వేటలో నిమగ్నమైపోయిన మనిషి నిజమైన సేవకు అర్థమే మర్చిపోయాడు. ఈ నేపథ్యంలో సేవకు ప్రతిరూపంగా వికలాంగులు, బుద్ధిమాంద్య పిల్లలు, వృద్ధుల సేవలో 28 ఏళ్లుగా తరిస్తూ బదిరుల కోవెలగా మదనపల్లె చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్న వెలుగు పాఠశాల సేవలు అనన్య సామాన్యం. అంతటి మహోన్నత సంస్థ నిర్వహణలో అహర్నిశలు కృషి చేస్తున్న వెలుగు ఉదయమోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులకు హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరికైనా సాయం చేయాలంటే ఎంతో దయార్థ హృదయం, దాతృత్వం చేసే స్తోమత ఉండాలి. వీటికి తోడు కుటుంబం, తోటి సమాజం చేయూత అవసరం. ఇవన్నీ ఉదయమోహన్ రెడ్డి విషయంలో అనుకూలించాయి. కాదు అనుకూలించేలా చేసుకున్నారాయన. తన ఆశయాల్ని సాధించటమే కష్టమైన నేటి తరంలో భార్య కలను నెరవేర్చేందుకు ఆయన ఎంత కృషి చేశారో, ఆ భార్య భౌతికంగా దూరమైన ఆమె ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ అంతే తపన పెడుతున్నారు వెలుగు ఉదయమోహన్ రెడ్డి. కేవలం ప్రచార ఆరాటాలతో కాలం గడిపేస్తూ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఈ రోజుల్లో సుమారు 175 మంది మానసిక దివ్యాంగులకు, 50 మంది మహిళా వృద్ధులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. గత 28 సంవత్సరాల్లో వందలాది మంది దివ్యాంగులకు బంగారు భవిష్యత్తును అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన పూర్తి సమయాన్ని కేటాయిస్తూ దాతల సహకారంతో వెలుగును విజయ పదంలో నడిపిస్తున్నారు. వ్యాపార రంగంలో స్థిరపడాలనుకొని పెళ్లయ్యాక రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన తన ఆశయాల్ని పక్కన పెట్టిన భార్య కలను సారాంశం చేస్తూ ముందుకెళ్తున్నారు. వందలాది మంది అభివృద్ధికి బాటలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సేవ పురస్కారంతో మిట్టపల్లి ఉదయమోహన్ రెడ్డిని సత్కరించింది. 1997లో 15 మంది దివ్యాంగులతో ప్రారంభమైన వెలుగు ప్రత్యేక పాఠశాల ఉదయమోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల దాతల సహకారంతో సుమారు 175 మంది దివ్యాంగులకు, 50 మంది మహిళా వృద్ధులకు నేడు సేవలందిస్తోంది. మానసిక వికలాంగులైన పిల్లలను శాపంగా భావించే తల్లిదండ్రులను ఓదార్చి వారి పిల్లలను హక్కును చేర్చుకొని అమ్మ ఒడిలా ఆదరిస్తోంది. వెలుగు సుమారు ఇప్పటి వరకు ఇక్కడ శిక్షణ పొందిన 605 మంది మానసిక వికలాంగులు జనజీవన స్రవంతిలో కలిసి తమ జీవితాల్లో వెలుగును నింపుకుంటున్నారు. శాపము, పాపము, శబ్దానికి దూరమై వినికిడి శక్తిని కోల్పోయి మాట్లాడటం కూడా రాని డఫ్ అండ్ డమ్ పిల్లల కోసం అనురాగం, ఆప్యాయతను ఆలుగా మార్చి వారికి కొత్త ప్రపంచాన్ని, వారికి జీవితం మీద నమ్మకాన్ని కల్పిస్తోంది వెలుగు. తమ కుటుంబం కోసం, తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించి వయసుడిగి ముసలితనం మీద పడ్డాక తమ బిడ్డలు పట్టించుకోక పిల్లల ఆదరణ, ఆప్యాయత కోల్పోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న వృద్ధ మహిళలను ఆత్మీయంగా గుండెలకు హత్తుకొని ఆశ్రయిస్తుంది. వెలుగు సంస్థ ప్రస్తుతం సుమారు 50 మంది వృద్ధ మహిళలు వెలుగులో ఆశ్రయం పొందుతున్నారు. సరైన పని, వృద్ధి లేని ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువతి యువకుల్లో మనోధైర్యం నింపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది వెలుగు. వీరందరి సేవలో సుమారు 60 మందిని నియమించి వారికి ఉపాధిని కల్పిస్తోంది వెలుగు. తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడి చిన్నారులకు, వృద్ధులకు చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తోంది వెలుగు డాక్టర్స్ టీమ్. అమృత హాస్పిటల్ గోపి కృష్ణారెడ్డి, శాంతారాం హాస్పిటల్ పవన్ కుమార్ రెడ్డి, శ్రీమతి మానసలకు వెలుగు వినయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది. బెంగళూరుకు చెందిన ఏపీడీ అనే సంస్థ ద్వారా వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు వెలుగు ఉదయమోహన్ రెడ్డి. శారీరక, మానసిక వికలాంగులకు ఫిజియోథెరపీ చికిత్స ద్వారా ఆరోగ్యవంతులను చేసి ప్రతి సంవత్సరం 10 నుండి 15 మందిని ఉదయమోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు జీవన స్రవంతిలో కలిసేలా కృషి చేస్తోంది. వెలుగు సంస్థ ప్రభుత్వ వికలాంగ సంక్షేమ శాఖ సహకారంతో సుమారు 1365 మందికి వీల్ చైర్లు, 1529 మందికి హియరింగ్ ఎయిడ్స్, 1437 మందికి ట్రై